అస్సలం వాలేకుమ్. ఏమండి, బాగున్నారా? ఈరోజు ఇంకొక రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఈజీ ఆలూ కర్రీ అన్నమాట. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కొబ్బరి, వెల్లుల్లి, కారం, ఉప్పు. ఇది మిక్సీకి పట్టాలండి. ఆనియన్, పసుపు, తర్వాత ఆలు ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఆలు నల్లగా పడకూడదని చెప్పేసి ఇందులో నీళ్ళలో ఉప్పేసి నానబెట్టి పెట్టిన. ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా ఆయిల్ వేసి ఇందులో నూనె వేడి అయ్యాక పోపు దినుసులు వేయాలండి. తర్వాత ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ మగ్గాక కొద్దిగా పసుపు వేయాలండి. తర్వాత ఆలు వేయాలి. ఈ ఛానల్ నేను కొత్తగా ఓపెన్ చేశానండి. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇది కొద్దిసేపు మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిస్తాం. కొద్దిగా ఉప్పు వేసి మగ్గనిద్దాం. ఆలు మగ్గిందో లేదో చూస్తాం. బాగా మగ్గిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకున్నాం. ఒకసారి కలపాలండి. మసాలా అంతా ఈ ఆలుకు పట్టేటట్టు కలపాలండి. కొద్దిసేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి అంతేనండి, ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలో తింటే బెస్ట్ కాంబినేషన్ అండి. ఇప్పుడు చపాతీ చేసి చూపిస్తాను. చూసారా ఎంత పొరలుగా వచ్చిందో. ఎంత రుచికరమైన టిఫిన్ రెడీ అయిపోయింది. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.